స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడెంట్ సక్సెస్ కోచ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషలిస్ట్, లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమరీ డాక్టర్ సిఎస్ వెప్పా గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలామంది పిల్లలు చూసుకుంటే తొందరగా మింగిల్ అవ్వరు. నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలంటే షై ఫీల్ అవుతారు. కొంతమంది అంటారు కదా, స్టేజ్ ఫియర్ ఉందిరా నీకు బాగా అని. మళ్ళీ ఎలోన్గా ఉన్నప్పుడు డిబేట్లు చెప్పమంటే మామూలుగా కాదు, అసలు బాగా చెప్తారు ఇంట్లో. అదే స్టేజ్ మీద వెళ్ళి చెప్పరా అంటే చెప్పలేరు. మింగిల్ అవ్వడం కష్టం జనాలను చూసేటప్పటికి. వాళ్ళు ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ కూడా మాట్లాడరు కూడా. అలాంటి పిల్లలకి పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి సార్? అంటే ముఖ్యంగా పేరెంట్స్ ఏం చెప్పాలి అలాంటి పిల్లలకి? పిల్లల్లో ఆ ఇన్ఫీరియారిటీ అనేది ఎందుకు వస్తుంది అంటారు అసలు? ఇంతకుముందు జనరేషన్ చూసుకుంటే నలుగురిలో కలవని పిల్లలు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు కలిసే పిల్లలు తక్కువ ఉంటున్నారు. అంటే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అన్నటువంటి ఆలోచన చిన్నప్పటి నుంచి వస్తోంది. అది నలుగురితో ఎందుకు కలవాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఒక సోషల్ లివింగ్ అంటే ఏంటి అన్నది పిల్లలకు ఒక కాన్సెప్ట్ అనేది ఉండట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఎక్కువగా వీడియోలో ఉండడము, ఆ ఒక్క ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ ఉండడంతో ఇలాగే ఉండాలేమో అని ఒక భ్రమలో అయితే వాళ్ళు ఉన్నారు. దీనికి నేను కొంచెం తప్పంతా పేరెంట్స్దే అని నేను అంటాను, రైట్? ఎందుకంటే పిల్లల్ని మనం వాళ్ళు చిన్న మొక్క లాంటి వాళ్ళు ఎలా మౌల్డ్ చేస్తే వాళ్ళు అలా వస్తారు. సో వాళ్ళకి దొరికేటువంటి ఎక్స్పోజర్ కనుక కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ స్కిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో మనం ఎక్కువ మంది గురించి ఆలోచిస్తే ఫైనాన్షియల్గా అంతో ఎంతో ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు కేర్ తీసుకోగల స్థితిలో ఉన్నారు. వాళ్ళకి పిల్లలకి ఏం కంఫర్ట్ కావాలో అవన్నీ కూడా ఇస్తున్నారు. లేమి అంటే తక్కువగా మనకి ఇది లేదు అని అనేది చాలా తక్కువ సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కావాల్సినవన్నీ పేరెంట్స్ కొంటున్నప్పుడు ఈజీగా వాళ్ళకి అసలు డబ్బులు ఎలా వస్తాయన్నది తెలియదు. చెట్లకు కాస్తాయంటే తెలియదు. డబ్బులు ఎలా వస్తాయి పిల్లలు అనేది ఇప్పుడు ఏటీఎంలోంచి వస్తాయని చెప్తారు, కానీ ఏటీఎంలోకి ఎలా వస్తాయనే సంగతి వాళ్ళకి తెలియదు. సో మనీ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి తెలియదు. అలాగే సోషల్ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలియదు. సో పిల్లలు ఎక్కువగా కలవకపోవడానికి నా దృష్టిలో ప్రధానమైన కారణం పేరెంట్స్ అలవాటు చేయకపోవడమే, రైట్? క్లాస్ రూమ్లో కూడా కొంతమంది నలుగురితో కూడా హ్యాపీగా ఇంటరాక్ట్ అవుతారు, కొంతమంది వాళ్ళు ఒక్కళ్ళే వేలోనుగానే ఉంటారు. దీనికి చదువుకి సంబంధం లేదు, దీనికి ఇంటెలిజెన్స్కి సంబంధం లేదు. ఈ సోషల్ బిహేవియర్ ఇస్ టోటల్గా డిఫరెంట్. సో పిల్లల్ని మనం అలాగ కాదు, నలుగురితో ఉండాలి అన్నది ఎప్పుడు మనం వాళ్ళకి చెప్పగలుగుతాము, ఎలా చెప్పగలుగుతాము అంటే కనుక ఇలా నలుగురితో కలవని వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ పేరెంట్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటారు. డిపెండెన్సీ అనేది చాలా ఉంటుంది గమనిస్తే కనుక. ఎప్పుడైతే ఆ డిపెండెన్సీ పోతుందో పిల్లలకి ఛాలెంజ్ వస్తుంది, హౌ టు అడ్జస్ట్ అని. అంటే పేరెంట్స్ దూరంగా వెళ్ళిపోవడము, లేదా పేరెంట్స్కి ఏదైనా జరిగి వాళ్ళు ఈ లోకంలో లేనప్పుడు పిల్లలకి చాలా స్ట్రగుల్ అవుతారు. సో డిపెండెన్సీ అండ్ ఇండిపెండెన్సీ ఈ కాన్సెప్ట్ని మనం పిల్లలకి నేర్పించాలి. అంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మీద ప్రతిదానికి డిపెండ్ అవ్వడం అనేది తగ్గించాలి. ఇది ఎంత తగ్గించాలి అనేది పేరెంట్సే డిసైడ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, నా పిల్లల్ని నేను డిపెండెంట్గా ఉంచుకోకూడదు, ఇండిపెండెంట్గా ఉంచుకోవాలి. ఒక పక్షి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు కాస్త పెద్ద అయిన తర్వాత వాటిని గూడులోకి తోసేస్తుంది, కానీ మనం మాత్రం తొయ్యం. 25 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా పేరెంట్స్కి పిల్లలుగానే ఉంటారు. సో ఒక పక్షి చేసే పని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు ఇండిపెండెంట్గా బతకడం అనేది వాళ్ళు అలవాటు చేసుకోలేకపోతే నలుగురితో కలవాల్సిన అవసరం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. సో ఇది మనం ఎలా అలవాటు చేయగలము? ఫస్ట్ పిల్లలతో మాట్లాడడము. అసలు ముందు తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, వాళ్ళని మన మీద ఎంత డిపెండెంట్ పెడుతున్నాము, ఎంత ఇండిపెండెంట్ పెడుతున్నాము, ఆ వయసుకి వాళ్ళకి ఎంత ఇండిపెండెంట్ థింకింగ్ ఉండాలి, ఎంతవరకు వచ్చింది అనేది బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు వేరే పిల్లల గురించి, వేరే వాళ్ళ గురించి, వేరే మనుషుల గురించి, అందరి గురించి కూడా పాజిటివ్గా పిల్లల ముందు మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఆ పాజిటివ్నెస్ పిల్లలు కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా పేరెంట్స్తో షేర్ చేసేటట్టు ఎంకరేజ్ చేయాలి. అపార్ట్మెంట్ ఉండేటువంటి పిల్లలతో ఆడుకునేటట్టు చేయాలి. దానికి పిల్లల్ని మనం బయటికి పంపించాలి, పిక్నిక్ పంపించాలి. తెలిసిన వాళ్ళ ఇంట్లోకి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాలి. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేస్తే వేరే ఇళ్లలో ఎలా ఉంటుంది అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే వేరే వాళ్ళ పిల్లల్ని కూడా మన ఇంటికి తీసుకురావాలి.
అప్పుడు వాళ్ళకి ఈ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో నేను దూరంగా ఉంటాను, లేకపోతే మా ఇంటికి ఎవ్వరు రారు అంటే కనుక కష్టం. అలాంటప్పుడు పిల్లలకు కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ దొరకకపోతే భవిష్యత్తులో చాలా 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 ఇబ్బంది పెడతారు. మనం మేనేజర్ సోషల్ యానిమల్ అంటారు కదా, మనకు సొసైటీ లేకపోతే నలుగురు మనుషులు కనిపించకపోతే మనకి చాలా భయం వేస్తుంది, చిరాకు కూడా పుడుతుంది, అక్కడ ఉండాలని కూడా ఉండదు. కాబట్టి మన పిల్లలకి మాత్రం అలవాటు చేయించాలి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు పిల్లలు మంచి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే పేరెంట్స్ది ఎంతవరకు ఉంటుందంటారు? వాళ్ళ క్యారెక్టర్ అక్కడ ఎంతవరకు ఉంటుంది మంచి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే? ఒక సామెత చెప్తారు కదా, దేవుడు చుట్టాలని ఇచ్చాడు, మనం మాత్రం ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఖచ్చితంగా జుడిషియస్గా అంటే వీళ్ళ ఆలోచన చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఎ మ్యాన్ ఈజ్ నోన్ బై ద కంపెనీ హీ కీప్స్ అని కూడా చెప్తారు. అంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో చెప్తే మీ గురించి ఈజీగా తెలిసిపోతుంది. సాధారణంగా పిల్లలు చేసేటువంటి పొరపాటు ఏంటంటే రాంగ్ కంపెనీ. ఆ రాంగ్ కంపెనీ వేస్తే కనుక ఆ వాల్యూస్ అన్నీ కూడా కొద్దిగా ఈ ఫ్యామిలీకి ఉన్న వాల్యూస్, వాళ్ళు నేర్చుకుంటున్న వాల్యూస్ మ్యాచ్ కానప్పుడు వాళ్ళకి ఫ్రిక్షన్ వస్తుంది. వాళ్ళు ఏదో ఒకటి తప్పు చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు అనేది కూడా పేరెంట్స్ ఎంక్వైరీ చేయాలి. ఎట్లా ఎంక్వైరీ చేయొచ్చు అంటే, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ స్కూల్లో ఎవరెవరు ఉన్నారు, మీ క్లాస్లో ఎవరెవరు ఉన్నారు, రోజుకి ఒకళ్ళిద్దరి గురించి చెప్పండి. చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే కనుక వాళ్ళు షేర్ చేస్తారు. అప్పుడు మనకి అతని క్లాస్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలా వస్తారు, కారులో వస్తారా, ఆటోలో వస్తారా, బస్సులో వస్తారా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. వీలైనంత వరకు మన ఎకనామిక్ స్టేటస్కి సంబంధించిన వరకు మ్యాచ్ అయ్యే వాళ్ళని కనుక చూసుకుంటే పిల్లలకి ఫ్రిక్షన్ అనేది ఉండదు. లేదంటే అనవసరపు కంపారిజన్లో వెళ్ళిపోతారు. రెండోది, బాగా చదివే వాళ్ళు, ఇంటెలిజెంట్ వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా మోటివేట్ అవుతాం. ఇది పిల్లలకి నేర్పించాలి. అది చదువు రాని వాళ్ళతో మనం తక్కువ మార్కులు వచ్చే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే కనుక ఒక 6 నెలల్లో వాడు వీడవుతాడన్న సామెత ఉంది కదా. సో వీళ్ళు కూడా ఆ లక్షణాలు తెచ్చుకుంటారు. అంటే వీళ్ళు సహజ సిద్ధంగా ఉన్నటువంటి లక్షణాలని కప్పిపుచ్చి ఈ యాంబియన్స్తో ఉన్నటువంటి ప్రాబ్లంతో డెఫినెట్గా వీళ్ళు కూడా వేరే మార్గంలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ పిల్లలు తొందరగా కలవలేకపోతున్నారు నలుగురిలో అనే దానికి పేరెంట్స్కి పాత్ర ఎంత ఉంటుంది? టీచర్స్ ఎలా ఉండాలంటారు స్టూడెంట్ తోటి? కొంతమంది చూస్తూ ఉంటారు, వాడు ఎలోన్గా కూర్చొని ఉండడము. టీచర్ రోల్ ఎంతవరకు ఉంటుంది ఆ ఫోకస్ చేయడానికి ఆ స్టూడెంట్ పైన? అసలు నలుగురిలో కలుస్తున్నారా లేదా అన్నది ఇటు పేరెంట్స్ ఇంటి వాతావరణంలో కనిపెడతారు, స్కూల్ వాతావరణంలో టీచర్లు కనిపెట్టాలి కూడా. కనిపెట్టి వాళ్ళు ఏం చేయాలంటే టీమ్ వర్క్స్ అనేవి ఇవ్వాలి, టీమ్ అసైన్మెంట్స్ ఇవ్వాలి. ఆ టీమ్ అసైన్మెంట్ ఇస్తున్నప్పుడు ఇతను నలుగురితో కలిసి ఉండేటట్టు చూడాలి. ఎప్పుడైతే ఇలాగ నలుగురితో కలని వాళ్ళతో ఒక టీం పెడతారో అప్పుడు ఆ టీం పెర్ఫామ్ సరిగ్గా చేయదు, వీళ్ళు నేర్చుకునేది ఏది ఉండదు. నలుగురిని కలుపుకు వెళ్ళే టీంలో ఒకతన్ని ఇలాంటి వాళ్ళని పెడితే కనుక డెఫినెట్గా ఇతను కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటాడు. పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ ఏజ్లో చాలా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో వీళ్ళు కూడా కొద్ది రోజులకి అలాగే అవుతారు. కాబట్టి టీచర్ రోల్ చాలా ఉంది, పేరెంట్స్ రోల్ మరింతగా ఉంది. ఎందుకంటే ఎక్కువసేపు మనం ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంటికి ఎవరైనా వస్తే పిల్లలు వాళ్ళ నుంచి పలకరించరు. అది ఫస్ట్ లక్షణం, వీళ్ళు నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతున్నాడు అని. బలవంతానైనా వాళ్ళకి పలకరింప చెయ్యాలి. అలా చేసినప్పుడు డెఫినెట్గా కొద్దిగా చేంజ్ అవుతారు. అందరి పిల్లలు అలా కాదు, కొంతమంది హ్యాపీగా ఇంటరాక్ట్ అవుతారు. మనం లేకపోయినా దే కెన్ టేక్ కేర్, అవన్నీ చేస్తారు. కొన్ని ఎక్స్పెరిమెంట్లు అలా కూడా చేయాలి. మనం ఆ టైంకి ఉన్నాము, గెస్ట్లు ఎవరు వస్తారు, పిల్లలు ఇద్దరే ఉంటారు, వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో మనం చూడాలి. అవతల కూడా చెప్పాలి, యూ జస్ట్ చెక్ అండ్ టెల్ మీ అని చెప్పి. అంత ఇలాంటి చిన్న చేయాలి మేడం. చేస్తేనే అప్పుడు మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, మరి వీడియోస్ చూశారు కదా. మరి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, టీచర్స్ కానీ, ఇంకా ఎంప్లాయీస్ కూడా, కొన్ని వీడియోలు మనం చేసాం కదా, అంటే పిల్లల్లో ఏకాగ్రత అనేది ఎలా ఉండాలి, ఫోకసింగ్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి, అటు స్పోర్ట్స్కి ఇటు స్టడీకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి. కొంతమంది పిల్లలు నలుగురిలో కలవలేకపోతున్నారు, అలాంటి పిల్లలు కూడా మా ఇంట్లో కూడా ఉన్నారు అనుకునే పేరెంట్స్ ఉంటారు కొంతమంది. ఇక కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎలా ఉండాలి అని టీచర్స్ కూడా కొన్ని సలహాలు చెప్పారు కదా సార్. మరి ఇలాంటివన్నీ కూడా వెపా గారు కొన్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్
నెంబర్స్కి కాల్ చేయండి. వెపా గారి టీం మీకు అందుబాటులో ఉంటారు. కాల్స్ చేసి మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ అనేవి కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెంబర్కి కాల్ చేయండి. వెపా గారి టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఈ వీడియోలో ఇచ్చినటువంటి టిప్స్ టెక్నిక్స్ మీకు చాలా ఉపయోగపడుతున్నాయి కదా, వీటిని మీరు అప్లై చేయండి, మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇంకా పెద్ద సక్సెస్ కావాలంటే మేము కండక్ట్ చేసేటువంటి ఆన్లైన్ లైవ్ వర్క్షాప్లో జాయిన్ కండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.